బుద్ధి, మనస్సు, అహంకారం, చిత్తం, ప్రకృతి, జీవుడు 25, పైన 26 పరమ. భగవానుడిని సంఖ్యాపరంగా 26 అని అన్నాము అంటే భగవంతుణ్ణి స్మరించినట్టుగా భావిస్తారు. అంత వ్యామోహం పరమాత్మకి. తెలిసి తెలియక కలిగిన వాళ్ళని కూడా కాపాడిన వైనం. మణివర్ణ, భగవానుడికి మరొక లక్షణం మణివర్ణుడా అంటే నీల మణి వంటి వర్ణం కలిగిన వాడు అంటారు. నీల మయూరకు కాంతి విశిష్ట. ఆ మయూరము నవలి మీద ఉండే నీలి వర్ణము, బంగారు వర్ణం, రెండింటి సమాహారం ఏదంతో ఆవరణం కలిగిన పరమాత్మ. లోకంలో మణి ఉందనుకోండి, మణి అంటే ఏమిటి? సంపద అని అర్థం. సంపద కలిగిన వాడికి ఆదరణ ఎలా ఉంటుంది, సంపద లేని వాడికి ఆదరణ ఎలా ఉంటుంది? లోక విదితమైనటువంటి ధర్మం. భర్తృ అని అందంగా చెప్తాడు. యస్యాస్తి విత్తం సనర కులీన సపండిత సశ్రుతవాన్ గుణజ్ఞ. ఎవడి దగ్గర ధనం ఉందో వాడు సపండిత సశ్రుతవా సగుణజ్ఞ సర్వలక్షణ లక్షితుడుగా స్తోత్రం చేయబడతాడు. కానీ నిజమైన సంపద ఏమిటండి? భగవద్ గుణ అనుభవ పూర్వకం అంటారు పూర్వాచార్యులు. భగవంతుని నామస్మరణ వలన నిరంతరం ఎవరిలో ఆనందం కలుగుతూ ఉంటుందో అదే నిజమైన సంపద. లక్ష్మీదేవికి చంచల అని పేరు. పూరి జగన్నాథ్ వెళ్ళిన వాళ్ళకి అక్కడ కుండలలో వంట ఎందుకు చేస్తారు తెలుసుకున్నారా ఎవరైనా? కుండల్లో వండుతారు. దానికి ఒక ఐతిహ్యం చెప్తారు. లక్ష్మీ అమ్మవారు, కృష్ణ పరమాత్మ, సుభద్ర, బలదేవుడు ఈ నలుగురు శయనించి ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మవారు కాస్త తనని స్మరించిన వాళ్ళని అనుగ్రహించడానికి లేచి పనులు చక్కబెట్టుకోవడానికి వాక్యానికి వెళ్ళింది. ఇలా ఒకరోజు అయింది, 2 రోజులు, రోజు పెడుతోంది పాపం అమ్మవారు. వైకుంఠంలో కూడా సనక సనందరాన్ని యోగీశ్వరుడు శాపం ఇవ్వడానికి అదొక కారణం. అమ్మవారు అక్కడి నుంచి ఆవిడికి వెళ్ళినాక జయ విజయులు ఆవిడని లోనికి రానియకుండా నిలుపుదల చేస్తే వాళ్ళని శపించిన ఆవిడ ఇలా రోజు వెళుతూ ఉంటే సుభద్ర చూసి కృష్ణుడితో అంటుంది, ఏమిటి రోజు ఇలా వెళుతుంది అన్నా? ఆవిడికి రహస్యం ఏమిటో ఆవిడ కలిగిన సందేహం. కృష్ణ పరమాత్మ చూతానులే అనుకొని మరునాడు రాత్రి పడుకున్నాక ఆవిడ అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళాడు. వెళితే ఆవిడ ఏం చేసిందండి, అక్కడ సంపద లేకుండా సకల దరిద్రాలు అనుభవిస్తున్న అందరినీ అనుగ్రహిస్తూ వస్తుంది. పరమాత్మ చూశాడు. ఇలా అర్ధరాత్రి వెళుతున్నావేమిటి అన్నాడు. అక్కడి నుంచి ఆవిడ అదృశ్యమైపోయింది. మరి పెరుమాళ్ళకి లక్ష్మీ అమ్మవారు అక్కడ లేకపోతే ప్రసాదాలు తీయగలిగారు. ఉండదు. లక్ష్మ్యా అపగమనాత్ ఇంకా వృత్తాంతాలు ఉన్నాయి.
పృథివీ భూదేవి వరం కోరింది కనుక కుండలలో ప్రసాదం స్వామి స్వీకరి. భక్తానుకంపయ భక్తులను రక్షించడానికి వెళ్ళిన మహనీయురాలు ఆవిడ కనుక ఆవిడని ప్రశ్నించినందుకు అక్కడ ఆవిడ అదృశ్యమైనందున కుండలను ఓట చేస్తారు అని ఒక ఐతిహ్యం అక్కడ చెప్పేది. పూరి జగన్నాథ్ వైభవం నీలాచల నివాసాయ అంటే ఆయన్ని జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి వ్యామోహం అంత గొప్పది, మణివర్ణుడు అని చెప్పడానికి. నయన పథగామి భవతు మే, నీలమణి వర్ణం కలిగిన పరమాత్మని ఒక ముసలాయన జగన్నాథ రథయాత్ర అని జరుగుతుంది. జనం అశేషంగా వస్తారు. ఆ సందర్భంలో ఆయన ఈ రోజు ఆలయానికి వచ్చి దర్శించుకునేవాడు. ఈ జనం బాహుళ్యం వలన ఆలయానికి ఆయన వచ్చే స్థితి లేదు కనుక ఆయన వీధి అరుగు మీద కూర్చుని స్వామి రథ మీద వెళుతుంటే సేవిద్దామని కూర్చున్నాడు. ఎంతసేపటికి ఆ రథం కదిలి రావట్లేదు. జనం పెరిగారు, ఈయన ఆ రథం దగ్గరికి వెళ్ళేట్టు లేదు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ నీలాచల మణివర్ణ కాంతియుక్త పరమాత్మ, రోజు నాకు దర్శనమిస్తూ ఉంటావు. ఇవాళ ఈ దర్శనం లేని ఒక దౌర్భాగ్య దశన కలిగింది. నేను జీవించి ఉండడం కూడా వ్యర్థమని భావిస్తూ ఉన్నాను అని స్వామిని అక్కడ ప్రార్థన చేస్తాడు. అక్కడ జగన్నాథ అష్టకం వాడు ఆయన రచించిన దానిని రోజు స్వామికి వినిపిస్తాడు. అనగానే